డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆధురి గ్రూప్ ఈ నెల 24న గోల్డెన్ హెడ్స్ పుదేరా మెగా ప్రాజెక్టు లాంచ్ చేయబోతోంది. ముంబై హైవేలో మరి హైవేని ఆనుకొని మనకు ఈ 65 ఎకరాస్ మెగా ప్రాజెక్టు డిటిసిపి అండ్ రేరా అప్రోచ్తో లాంచ్ చేయబోతున్నాం. దీనిలో అన్ని సీసీ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ పార్క్ లాంటివి కూడా మనము ప్రొవైడ్ చేయబోతున్నాం. సో చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ అన్నది కూడా ఒక అధునాతనంగా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ఫ్లాట్స్ మనము ఈ నెల 24న లాంచ్ చేయబోతున్నాం. ముంబై హైవేలో మరి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈ చందనగర్ నుండి లింగంపల్లి, తర్వాత బీరంగూడ, తర్వాత మీరు పటాన్ చెరువు తర్వాత ఇస్నాపూర్ తర్వాత మీరు కంది కానీ, తర్వాత సంగారెడ్డి, ఆ తర్వాత సదాశివపేట్, ఆ తర్వాత ఆరూర్, బుదేరా, జహీరాబాద్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ రూట్లో మేజర్ సిటీస్ అన్ని కూడా కవర్ అవుతుంటాయి. ఒక ముంబై హైవేలోనే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా డెవలప్మెంట్స్ అన్నీ కంటిన్యూగా కనబడుతుంటాయి మనకి. సో ఇటు ఎడ్యుకేషనల్ పరంగా కానీ, అటు ఇండస్ట్రీస్ పరంగా కానీ మరి ముంబై హైవే అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇస్నాపూర్ దాటిన తర్వాత మనకు రుద్రారం అనేది వస్తుంది. రుద్రారం దగ్గర మనం చూస్తే గీతం యూనివర్సిటీ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అలాగే రైట్ సైడ్ తోషిబా లాంటి ఫారెన్ కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా ముందుకు వెళ్ళిపోతే మీరు ఐఐటి కంది, ఐఐటి హైదరాబాద్ మరి కంది ఊర్లో ఉంది. దాన్ని ఆనుకునే మరి సంగారెడ్డి ఉంది. మరి సంగారెడ్డి నుండి రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుంది. తర్వాత సంగారెడ్డి దాటిన తర్వాత మనకు సదాశివపేట వస్తుంది. సదాశివపేట దాటిన తర్వాత ఆరూరు దగ్గరకు వచ్చేస్తే మీకు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఆ తర్వాత మీకు ముందుకు వెళ్ళిపోతే బుదేరా ఉంది. సో బుదేరాకు దాటిన తర్వాత మనకు జహీరాబాద్ వస్తుంది. అంటే ఈ హైవేలో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ కానీ, ఎన్నో డెవలప్మెంట్స్ కానీ ఈ హైవేలో జరుగుతున్నాయి. అలాగే జహీరాబాద్లో చూస్తుంటే మహీంద్రా వాళ్ళది ట్రాక్టర్ షోరూమ్ కానీ, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బస్ బాడీ యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా మహీంద్రా వాళ్ళది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు జహీరాబాద్లో కనబడుతుంది. అంటే ముంబై హైవేలో ఎటు చూసినా డెవలప్మెంట్స్ అన్నది ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి. సో అక్కడ కనుక మనం వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే ఎక్సలెంట్ అప్రిషియేషన్ వచ్చే అవకాశం 1 to 2 ఇయర్స్లోనే అవకాశం ఉంది. మనం పెట్టిన అమౌంట్కి డబల్ వచ్చే అమౌంట్ కూడా ఉంది. పైగా మన ఆధునిది హైవే ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మంచి బెనిఫిట్స్ తొందరగా వస్తాయి, అప్రిషియేషన్ తొందరగా వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం, రైట్ ప్లేస్ ఇన్ ముంబై హైవే. అలాగే మీరు జహీరాబాద్ నుండి చూసుకుంటే మరి నీమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే ఒక 12,300 ఎకరాలు దాదాపుగా మరి అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. అక్కడ చాలామంది బిజినెస్ ఇన్వెస్టర్స్ అక్కడ చేస్తున్నారు. చాలా కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. సో అలాగే ఉందాయి కానీ, ఇంకా మిగతా కంపెనీలు కానీ ఈ మధ్యలో చాలా కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. జహీరాబాద్ నుండి మరి సమీపంలోనే బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో మనకు అన్ని కనెక్టివిటీస్ ఉన్న హైవే అన్నది అంటే ముంబై హైవే. ఈరోజు మీరు చూస్తుంటే పటాన్ చెరువు నుండి మీరు జహీరాబాద్ వెళ్ళే వరకు కూడా మీకు ఎక్కడ కూడా గ్యాప్ కనబడదు. ప్రతి చోట కూడా ఏదో ఒకటి డెవలప్మెంట్స్ మీకు కనబడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ హైవేలో తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. మరి తొందరగా నిర్ణయం తీసుకోండి. ఈ నెల 24న మనము ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడే కనుక తీసుకుంటే మీకు కార్నర్ ఫ్లాట్స్ కానీ, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కానీ, రోడ్కు దగ్గరలో ఉన్న ఫ్లాట్స్ కానీ అన్నీ కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి.
మనం తర్వాత తీసుకుంటే అలాంటి ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కొంచెం లోపటికెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. కార్నర్ ఫ్లాట్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి అవి కూడా బుక్ అయ్యే అవసరం ఉంటుంది. మరి సండే రోజు మీరందరూ కూడా ఆహ్, సైట్‌కు వచ్చి మీరు చూసుకున్న తర్వాత మరి మన డెవలప్‌మెంట్స్ మన అన్నీ కూడా చూసిన తర్వాత ఫ్లాట్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో, రైట్ టైమ్, రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ముంబై హైవే 24th ఆగస్ట్ సండే. సో, మనందరం కూడా కలుద్దాం. మీరు బుకింగ్ చేసుకోవడం కోసం మరి వెంటనే మరి కాంటాక్ట్ నంబర్స్‌కి కాల్ చేయండి. మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం. మీకు డీటెయిల్స్ షేర్ చేయడానికి కూడా మేము ముందుగానే ఉంటాం. సో, ప్లీజ్ అందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి. మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. మనందరం కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మరి రేపటి భవిష్యత్తు కోసం పునాదులేయాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం మనమందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.